ఎన్నికల సంఘం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం తాను చాలా చురుకుగా వ్యవహరిస్తున్నానని ప్రజల ముందు నిరూపించుకోవాలనుకున్నది. ఇప్పటికే కొందరు కలెక్టర్లను ఐపీఎస్లను బదిలీ చేసింది, లేకపోతే ఎన్నికల విధుల నుంచి తొలగించింది. చాలా యాక్టివ్గా వ్యవహరించింది. అంటే ఇంతే యాక్టివ్గా ఓటర్ల జాబితాలను అప్డేట్ చేసి తయారు చేసిందా లేదా అన్నది ఎన్నికలు జరిగే సమయంలో మనకు అర్థమవుతాయి. నా ఓటు లేదు, నా ఓటు లేదు, నా ఓటు లేదని జనాలు అల్లరి చేసినప్పుడు మనకు పూర్తిగా అర్థమవుతాయి. ఎన్నికల సంఘాలు కనీసము ఓటర్లకు ఐడీలను ఇవ్వటము, ఆ ఐడి ఆ ఓటరు జీవించినంతకాలం ఉండేలా చూడటం విషయంలో ఘోరంగా విఫలమవుతాను. వాటి మీద దృష్టి పెట్టకుండా వీరు వారిని మందలించారు, ఈ ప్రతిపక్ష నాయకుడిని మందలించారు, లేకపోతే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని మందలించారు. ఎన్నికల సంఘం సర్వ శక్తివంతం అని చెప్పుకోవటానిక అన్నట్టు అనిపిస్తుంది. నిజానికి ఎన్నికల సంఘం అధికారాలను ఎవరు ప్రశ్నించలేరు. అయితే ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నదా లేదన్న విషయం మీద కూడా అనేక సందేహాలు ఉన్నాయి. వాలంటీర్ల విషయంలో తొందరపాటు చేసిన నిర్ణయం వల్ల ప్రజలు చాలా సఫర్ అయ్యారు. వృద్ధులు 70 లక్షల మంది వృద్ధుల్లో 8 లక్షల మంది వృద్ధులు కదలలేని పరిస్థితులు ఉంటే వారికి ఏ విధంగా డెలివరీ మెకానిజం ఏ విధంగా పనిచేయాలని నిర్దేశించకుండా వాలంటీర్లు వెళ్ళటానికి వీల్లేదు. నగదు మంచి నిర్ణయమే ఖచ్చితంగా, కానీ దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అది ఆలోచించాలి కదా. అని ఎన్నికల సంఘం చేతిలోనే అధికార యంత్రాంగం అంతా ఉంటుంది కదా. అంటే వైఫల్యాలంటే ప్రభుత్వ యంత్రాంగం మీద తోసేయటం, నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు ఎన్నికల సంఘం తీసుకోవటం అనేది ఏమైనా వాళ్ళ రైట్ కాదు కదా. ఎన్నికల సంఘం కూడా చాలా బాధ్యతాయుతంగా ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణే కాకుండా పాలనా వ్యవస్థను సక్రమంగా నిర్వహించుకోవటం మీద కూడా దృష్టి పెట్టాలన్న విషయము స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు రేషన్ ఇవ్వటానికి కూడా వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోవద్దు. ఎన్నికల నిర్వహణలో వాలంటీర్ల సేవలను చాలా మంచి నిర్ణయమని అనుకుందాము, కానీ దానికి ప్రత్యామ్నాయం ఏం ఆలోచించారో, అధికారులతో ఏమన్నా సమాలోచనలు జరిపారా, చీఫ్ సెక్రటరీతో మాట్లాడారా అనేది మనము ప్రజలు ఆలోచన చేస్తారు. ఎన్నికల సంఘం సర్వాధికారాలను ఉపయోగించుకునే స్వేచ్ఛ ఎన్నికల సంఘానికి ఉన్నది. ఆ సర్వాధికారాలను ప్రశ్నించే హక్కు ఓటర్లుగా, ప్రజలుగా, పౌరులుగా మనకి కూడా ఉన్నది. చంద్రబాబును శాడిస్టు, పశుపతి అంటూ తీవ్ర విమర్శలు జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి దాని మీద ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసిందట. అనుచిత వ్యాఖ్యలు అని నిర్ణయించి ఆయనకు నోటీస్ ఇచ్చిందట. చంద్రబాబు అనేక సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డిని సైకో అని, లేకపోతే ఆయన పార్టీ వాళ్ళు ఏదో బాడఖావ్ అని కూడా తిట్టిన సందర్భాలు మనకున్నాయి. అంటే అది ఎన్నికల తర్వాత తిట్టారా, ముందే తిట్టారా అన్న విషయాన్ని అలా ఉంచితే, ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు రాగద్వేషాలకు అతీతంగా ఉన్నదా లేదా అనే విషయం మీద ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు. శాడిస్ట్ అనే పదానికి మరి అంత ఎన్నికల సంఘం అభ్యంతర పెట్టే అంత ఏమీ ఉన్నదో. పశుపతి అనేది సినిమాలో ఒక పాత్ర. పశుపతితో వర్ణించటము మనము శకునిమామతో వర్ణిస్తుంటాము, లేకపోతే ఇంకొకరితో వర్ణిస్తుంటాము. అది పశుపతి అనేది కూడా ఒక పాత్ర. అది అలా చేయటం కూడా తప్పే అని ఎన్నికల సంఘం భావిస్తే, అంటే కంప్లీట్గా ఎన్నికల ప్రచారాన్ని శానిటైజ్ చేస్తున్నదని మనం భావించవచ్చా? మరి పవన్ కళ్యాణ్ ఏం మాటలు మాట్లాడితే వాడిని తొక్కేస్తా, వీడిని నొక్కేస్తా, వాడిని పాతేస్తా అంటుంటాడు కదా, అవి కూడా ఆమోదయోగ్యమేనా? అవి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు కాదా? మరి ఎన్నికల సంఘం అధికారి ఆలోచన చేయాల్సిన ఉన్నది. తెదేపా అధినేత చంద్రబాబును ఉద్దేశించి చాటిస్టు, పశుపతి, చంద్రముఖి అంటూ ఏపీ సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిత్వ హననం రెచ్చగొట్టేలా ఉన్న ఈ తరహా వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. అంటే ఎన్నికల సంఘం ఇటువంటి నోటీస్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వటం ద్వారా మొత్తం రాజకీయ పార్టీలన్నీ ఒక కోడ్కి, ఒక నియమావళికి అనుసరించేలా చేయాలని అనుకుంటే, అంటే ఎవరికైనా ఇస్తాం మేము అని అది ప్రూవ్ చేయాలనుకుంటే దానిని మనం ఆహ్వానించాలి. అయితే జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుండా ఉంటే మాత్రము కొన్ని అనుమానాలు ప్రజల్లో ప్రవేశిస్తాయి.
ఈ మేరకు సీఎం జగన్కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదివారం నోటీసులు జారీ చేశారు. కోడ్ ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆయా వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆయన జగన్ ఆదేశించారు. ఏ పదాలు కోడ్ ఉల్లంఘన చేసినట్లు అటువంటి ఒక లిస్ట్ అవుట్ చేస్తే కూడా బాగుంటుంది. అలాగే పొలిటికల్ రాజకీయ రంగంలో శానిటీ, ఒక విజ్ఞత ప్రవేశించే విధంగా ఏ పదాలను మాత్రమే ఉపయోగించవచ్చు, ఏ పదాలు అనుచితమైనది అనేది ఒక నిర్ణయం చేసినా బాగుంటుంది. ఈ వ్యవహారంలో మీకు చెప్పటానికి ఏమీ లేదని భావించి ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి నివేదిస్తామని చెప్పారు. చంద్రబాబుపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెదేపా బాలెట్ బ్యూరో వర్లరామయ్య ఈ నెల 5న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వర్లరామయ్య గారు ఏమాత్రపు చాలా వితిన్ ది పారామీటర్స్ ఆఫ్ ఎన్నికల సంఘం మాట్లాడతారో మనకు తెలుసు. అంటే ఇటీవల ఏమైనా మారారేమో ఎన్నికలు ప్రకటించాక. అంతకుముందు ఆయన మాటలు ఎంత తీవ్రమైన పదజాలంతో మాట్లాడతాడో తెలుసు. ఆయన అధికార యంత్రాంగం పనిచేశారు కాబట్టి కొన్ని విషయాలు ఆయనకు తెలుసు కాబట్టి. కానీ ఆయన పార్టీ సహచరులు వాళ్ళు ఏమేమి మాట్లాడారో, పార్టీ కార్యాలయంలో ఏమేమి మాట్లాడారో ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారన్న విషయం వర్లరామయ్య గారు మర్చిపోరాదు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని వివరిస్తూ ఈసీ వెలువరించిన పత్రికా ప్రకటనలో 47వ పేరాలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు పాటించాల్సిన మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొన్నట్టు ముఖేష్ కుమార్ మీనా గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రకటనలు రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వం, ప్రవర్తనపై దాడి చేయటం, వారి హుందాతనాన్ని దెబ్బతీసేలా వ్యంగ్యంగా మాట్లాడటం. మరి ఎన్నికల ప్రచారం ఎందుకు, వ్యంగ్యంగా కూడా మాట్లాడకుండా నియమావళి ఉంటే నిజం కదా, ప్రచార సభలు ఎందుకు, ఈ డిస్కషన్లు ఎందుకు, మరి అది పెద్దవారికి తెలియాలి. ఇలాంటి వాటిని ఈసీ నిషేధించింది. అంటే నిజానికి ఒక స్పష్టత ఉండదు. ఈసీ నిషేధిస్తుంది. ఆ ఈసీ నిషేధించింది ఒక్కొక్కరికే ఒక్కొక్క విధంగా అన్వయిస్తుంది. మనకి ఇక్కడ రాహుల్ గాంధీ విషయము, మోడీల గురించి రాహుల్ గాంధీ చేసిన విమర్శ, మోడీయే స్వయంగా రాహుల్ గాంధీ గురించి పార్లమెంట్లో చేసిన విమర్శ ప్రజలకు కొంతమందికైనా గుర్తుంటుంది. ఆయన బయట విమర్శ చేసినందుకు ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు. మోడీ మీద మాత్రం ఎటువంటి చర్య తీసుకోలేదు. అంటే కొందరికి ఒక విధంగానూ కొందరికి ఒక విధంగానూ నియమావళిని అన్వయిస్తారా అన్న ప్రశ్న ప్రజల్లో తలెత్తింది. దీనిపై చర్చ జరగాల్సి ఉన్నది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మనిషా శాడిస్టా అని అడుగుతున్నానని పూతలపట్టులో నిర్వహించిన సిద్ధం సభలో జగన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు సంబంధించి ఫిర్యాదులో వర్లరామయ్య పేర్కొన్నారు. మీరంతా అరుంధతి సినిమా చూశారా? అందులో సమాధి నుంచి లేచిన పశుపతిలా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాళి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడుతున్నాడు. నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నాడు అనేది అది అభ్యంతరకరం అనిపించింది ఎన్నికల సంఘానికి. చంద్రబాబు నాయుడు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్ళీ లక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందని కూడా, అంటే ఎన్నికల బ్యాలెట్ బాక్సులో ఆయన్ను ఓడించి ప్రజలు తమకు ఏ ప్రభుత్వం కావాలో ఆ ప్రభుత్వాన్ని నిర్ణయించుకోవాలని జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆ పదాలు వారికి అభ్యంతరంగా, ఎన్నికల సంఘానికి అభ్యంతరంగా ఉన్నది. వారి దుర్మార్గం కారణంగా పింఛన్ల కోసం నడవలేక అవస్థపడలేక 2 రోజుల్లో ఏకంగా 31 మంది అవ్వాతాతలు ప్రాణాలు విడిచిన పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎన్నికల సంఘానికి కొంచెం ఎక్కువ అభ్యంతరకరంగా, ఎన్నికల సంఘానికి గట్టిగా తాకే విధంగా ఈ విమర్శ ఉంది. 31 మంది ప్రాణాలు పోవటానికి తాము చేసిన తొందరపాటు నిర్ణయమే కారణమన్న అభిప్రాయం ఎన్నికల సంఘానికి. ఆ జ్ఞానోదయం కలిగి ఉంటే అందరం సంతోషించాలి. ఇంతమందిని చంపిన చంద్రబాబు నాయుడుని హంతకుడు అందామా, లేకపోతే అంతకంటే దారుణమైన పదం ఏమైనా ఉంటే అదే అందామా, ఆలోచన చేయమని కోరుతున్నా ఈ నెల 4న నాయుడుపేట సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే ప్రజలలో ఉద్వేగంగా భరితంగా వస్తున్న ఆలోచనలకు ఆయన వెంటిలేట్ చేశాడు. ఆయన అభిప్రాయాన్ని
ప్రజల ముందుకు తీసుకువచ్చాడు. అది చాలా బలంగా తీసుకురావటం వల్ల తెలుగుదేశం వారికి రాజకీయంగా దెబ్బ తగులుతుంది. వారు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం తన విధి నిర్వహణలో భాగంగా నోటీస్ ఇచ్చింది, దానికి సమాధానం చెబుతారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అలాగే ఈ ఎన్నికలు జగన్కు చంద్రబాబు నాయుడుకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య జరుగుతుంది. ఈ దీని మీద ఏమిటి అభ్యంతరకరము? ఇది అభ్యంతరకరమైన వ్యాఖ్య కానే కాదు. ఎందుకు దాన్ని అభ్యంతరకరమని భావించారో మనకు తెలియదు. వీటికి సంబంధించిన వీడియో క్లిప్పింగులను జతపరిచినట్టు చెప్పారు. ఇవంతా మామూలుగా జరిగే తతంగమే, దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన విషయం లేదు. అయితే ఎన్నికల సంఘము ప్రతి నాయకుడు చేస్తున్న, అలాగే కోర్టులో ఉన్న వివాదాల గురించి, షర్మిల కేసుల గురించి షర్మిల, సునీత లేవనెత్తుతున్నారు. అలాగే ఇక పవన్ కళ్యాణ్ నోటి దురద గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటన్నిటిని మానిటర్ చేసి చంద్రబాబు గారు ఏం మాట్లాడతారో కూడా తెలియదు. పోలీసుల మీద దాడి చేయండి అంటాడు, లేకపోతే వెళ్ళండి ముందుకు వెళ్ళండి అంటాడు. దాన్ని కూడా ఆ కేసును కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా మన యంత్రాంగము, మన కోర్టులు పాతిపెట్టేశాయి. ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రజలు ఏం చెప్పాలో, ఏం తీర్పు చెప్పాలో వారు చెప్తారు. అంటే ఎన్నికల సంఘము నిష్పక్షపాతంగా ఉన్నదన్న ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి తప్పకుండా కృషి చేయాలి. వారు అలాగ కృషి చేస్తూనే ఉండాలి, అలా లేఖలు ఇస్తూనే ఉండాలి. అందరి రాజకీయ నాయకులు ఇస్తూనే ఉండి ఎన్నికల తతంగం ప్రశాంతంగా జరిగేలా చూడాలి. నిజానికి ఎన్నికల తతంగంలో ఇటీవలి కాలంలో హింస లేకుండా, రిగ్గింగ్ లేకుండా చేస్తున్నారు. వారందరికీ మనం చేతులెత్తి నమస్కారం చేయాలి. అయితే ప్రజలు రాజ్యాంగ వ్యవస్థలు, ఎన్నికల సంఘం అనండి, కోర్టులు అనండి, ఇవన్నీ ఏంటంటే నిజానికి నిష్పక్షపాతంగా వ్యవహరించడమే కాకుండా తాము నిష్పక్షపాతంగా ఉన్న భావనను ప్రజల్లో పాదుకొల్పేలా చేయాలి. అలా చేయకపోతే ఈ రాజ్యాంగ వ్యవస్థల వైఫల్యం అని మనం భావించాల్సి ఉంటుంది.